Yeah, Anusha. Yes, sir. Good evening, sir. Yeah, good evening. Good evening, sir. It's a very great and very hearty congratulations from Team Civic Center. Thank you, sir. ఇంతవరకు Thank చూస్తున్న స్కోర్స్ లో మనకి 535.5 అనేది దాడి వెంకటరమణకి హైయెస్ట్ వచ్చింది. you. చెప్పాలంటే ఉమెన్ కేటగిరీలో మీదే టాప్ ఇంతవరకు స్కోర్ Uh, 520. Thank you, sir. Let me take this opportunity to congratulate you. Thank you so much, sir. It is not easy to score that much score out of 900. Sir. I request you to share your preparation tips and how Civic Center programs help in making your dream into success. ఇంకా మనకి అందరూ రీకౌంటింగ్ అది ఉంటుంది, అది జనరల్ ప్రొసీజరే. Sir. కానీ మార్క్స్ లోనే మనకి ఇది రీకౌంటింగ్ మాత్రమే, రీ ఎవాల్యుయేషన్ కాదు. Okay, sir. Sir. దీని తర్వాత మనకి 24 తర్వాత అట్ ఎనీ టైమ్ విల్ గెట్ జిఆర్ఎల్, జనరల్ Sir. ర్యాంకింగ్ లిస్ట్ అనేది వస్తుంది. Sir. యా, ప్లీజ్ షేర్. Sir, my name is Anusha, sir. I reside in LB Nagar. I work for Government of Telangana. I was recruited in 2014 as VRO, sir. And now at present, I'm working in municipal department as senior assistant, sir. So since 2014, I am in this field only, sir. But actually, after marriage, a little break. 2019 also, I was in group 2 1:3 list, but I missed 10 marks in economy paper, so I lost group 2. From then onwards, I am seriously preparing for. Seriously, I used to prepare in the morning and evening after coming from office. మీరు జాబ్ ప్రిపరేషన్ చేశారు. Parallel preparation. మీరు ఏ మీడియంలో రాశారు ఎగ్జామ్? English medium, sir. ఇంగ్లీష్ మీడియంలో రాశారు. Uh, మనకి మెయిన్స్ ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి మీ మార్క్స్ చూస్తే sir. జనరల్ ఎస్సీలో 79.5, Sir. అన్నిట్లో 90.5, 90, 109, 94 వచ్చింది, ఒక పేపర్ 5 తప్ప. Paper 5, I come from BPC background, sir. So, అది బౌన్సర్ అయింది నాకు. అంటే మనకి అక్కడ టైం సరిపోలేదు కదా మెయిన్ గా. అవ్వలేదు, కొంచెం దాన్ని తీసుకొని ఇట్లుంది అని చేసే లోపే కొంచెం టైం అయిపోయింది. కొంచెం రావాల్సింది లాస్ట్ మూమెంట్ లో కొన్ని సాల్వ్ అవుతుండే, కానీ ఇంకా టైం అప్ అయిపోయింది. ఆ మేబీ పేపర్ ఇంకొక 10 మార్క్స్ వస్తుండే అనుకుంటా, ప్రాపర్ గా తీసుకుని ఉంటే, వచ్చినవే అటెంప్ట్ చేస్తే. కానీ ఆ పేపర్ పక్కన పక్కన పెడితే మిగిలిన పేపర్స్ అంతా ఎక్సెప్షనల్ స్కోర్. అవును సార్. ఎస్ఐ పేపర్స్ నుంచి రిమైనింగ్ పేపర్స్ అంతా పర్టికులర్ గా ఐ విష్ టు నో హౌ యూ ప్రిపేర్డ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 109 వచ్చింది మీకు. అవును సార్. ఎస్ సార్, యాక్చువల్లీ గ్రూప్ 2019 ఎకానమీ పేపర్ చాలా లో మార్క్స్ ఉండే. సో ఐ అండర్స్టూడ్ దట్ ఎకానమీ ఇస్ మై వీక్ ఏరియా. Daily I used to take notes from Hindu newspaper. And I prepared notes for my syllabus, economy syllabus, sir. I have complete notes, my own notes. అన్ని పేపర్స్ కి మన మెయిన్స్ ఏమైనా ఆన్సర్ రైటింగ్ చేస్తారా సివిక్ సెంటర్ లో? మీ దగ్గరే చేశాను సార్, నేను వేరే ఎక్కడ చేయలేదు ఇంకా. బికాజ్ ఐ వాజ్ వర్కింగ్, ఐ హ్యావ్ 2 kids. నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు బేబీ వాజ్ 6 months, మెయిన్స్ రాసినప్పుడు 9 months. సో ఐ టుక్ ఓన్లీ సివిక్ సెంటర్ మెయిన్స్. ఎలా ఎలా సివిక్ సెంటర్ సర్వీసెస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అదే క్వశ్చన్ స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 May 5th ఉంది. అవును మీరు ఇచ్చే ఇన్పుట్స్ సలహాలు చాలా వాల్యుబుల్ ఇప్పుడు. సార్. యా, లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఒక పేపర్ వైజ్ చెప్పారంటే వాళ్ళకి, అంటే 524 స్కోర్ ఇప్పుడు 79.5 ఎస్ఏలో రావడానికి మీరు పెట్టిన ఎఫర్ట్ ఏంటి? సార్ బేసిక్లీ వన్ థింగ్, నేను కొంచెం మంచిగా రాస్తా సార్. చిన్నప్పటి నుంచైనా నేను క్రిస్టియన్ మిషనరీలో చదివాను. సో ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా, ఐ కెన్ రైట్. ఇంకోటి, నేను రాసినప్పుడు మీకు పెడుతుండే కదా, ఎక్కువ పాజిటివ్ గానే వచ్చేవి నాకు. మీరు ఎవాల్యుయేట్ చేసి పెడుతుండే కదా. మీరు మంచిగా రాస్తారు, గుడ్ ఉంది, ఎక్కువ లెంతీ రాయకండి, షార్ట్ షార్ట్ పారాస్ రాయండి అని, అంటే పేపర్ 1 పేపర్ 2 అలా వచ్చేవి. ఇక్కడ ఎస్ఏ పేపర్ లో ఎగ్జాంపుల్స్ అవి కోట్ చేస్తుంటే మంచి రివ్యూ రాసేవాళ్ళు అనమాట నాకు. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు యూ విల్ బి అట్లా ఉండేది. సో ఇంకా అది అర్థమైపోయింది అనమాట, కొంచెం మంచిగానే నడుస్తుంది అని గట్ ఫీలింగ్ చెప్తుండే కదా, అట్లా వెంట ఎస్ఏ అనేది టైం మేనేజ్ చేస్తారు కదా అన్ని పేపర్స్. అన్ని చేశాను. నేను ఫాస్ట్ రైటర్. అన్ని పేపర్స్ ముందు మీ దగ్గర రాసినప్పుడు కూడా మీది కొంచెం లెంత్ అనిపించేవి నాకు. మీ దగ్గర 10-12 రాయగలిగేదాన్ని. మళ్ళీ ఆ 5కి 1 hour పెట్టుకొని రాసేదాన్ని అనమాట ఇనీషియల్ గా.
12-13కి పెరిగింది కొన్ని డేస్ అయినాక. కానీ అంతే ఫుల్ అయితే ఎప్పుడు రాయలేదు సార్ మీది. 12 లాస్ట్ 13. వచ్చే ముందు కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్ లో లెంత్ పేపరే ఉండేది, మీరు గమనించి అవును సార్. స్టూడెంట్స్ కూడా సార్ పేపర్ ప్యాటర్న్ ఇవంతా చూస్తే ఇక్కడ సార్ టైం సరిపోయేది కాదు, బట్ సమ్హౌ వి మేనేజ్డ్. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నేనైతే ఫస్ట్ లో 10 రాసేదాన్ని మీ పేపర్స్. ఎందుకంటే నేను మీది ఒక్కటే తీసుకున్నాను, ఇంకా వేరే ఎక్కువ తీసుకొని మళ్ళీ నాకున్న టైం ని అని తీసుకుని 10 రాసేదాన్ని. ఆ, ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది సివిక్ సెంటర్? అంటే మీవి చూస్తుంటే నాకు కొంచెం కనెక్టింగ్ అనిపించింది సార్. నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. ఇంకా అందుకే వేరే ఏం చూసుకోలేదు, వన్ బెస్ట్ ఇది చాలు అని మీ దానికోవచ్చు. అండ్ ఇంకోటి నేను ఒక మెయిన్సే తీసుకోలేదు సార్ మీ దగ్గర, గ్రూప్ 2 అవును, టెస్ట్ నేను సిరీస్ ఇప్పుడు మీ గురించి చెక్ చేస్తుంటే అన్ని బ్యాచ్ లో మీ పేరు ఉంది. ఉంది. ఐ ఫెల్ట్ అన్- వెరీ హ్యాపీ దట్ గ్రూప్ 2 లో కూడా మీరే ఆ, ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని ఐ ఫెల్ట్ ఆ, హ్యాపీ. నవంబర్ లో కూడా తీసుకున్నా సార్. గ్రూప్ 1 అయిపోయి మళ్ళీ నవంబర్ టు డిసెంబర్ లో మీద ఒక బ్యాచ్ ఉండింది కదా, 4th. అది కూడా తీసుకున్నా నేను. బట్ అది కొంచెం అన్ని అన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. తీసుకున్నాను అన్ని, ఇంకా వేరే వెళ్ళలేదు సార్. ఒక నేను వన్ బెస్ట్ పోవాలి. మళ్ళీ మీవి చదువుతుండే సార్ అవి. మీరు రిలీజ్ చేస్తారు కదా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మీవి అవును, షార్ట్ అవి తీసి చదివాను నేను. అన్ని చూసుకొని మళ్ళీ మీరు రివైజ్ చేసుకొని టైం ఉమ్, బాక్స్ పెట్టుకొని, ఉమ్, ఇక్కడ మనకి గ్రూప్ 1 స్టూడెంట్స్ కి మనం రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ అన్న ఆ, మాటల్లో. ఇప్పుడు ఏపీ గ్రూప్ 1 రాసే వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి? ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్. వన్ బెస్ట్ మీలాంటిది ఒకటి చూస్ చేసుకొని దాన్ని మంచి ఫాలో అయితే రివ్యూని చూసి పాజిటివ్ గా తీసుకొని కాన్ఫిడెంట్ గా ఉంటే సరిపోతుంది అనిపించింది సార్ నాకు. పాజిటివ్ గా మీ రిమార్క్స్ అనేది కొంచెం చాలా బూస్ట్ అప్ అయింది నాకు. నేను ఎస్. సబ్జెక్ట్ అదంతా నేను ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పలేకపోతున్నాను, కానీ రిమార్క్స్ ఉండేది కదా. నేను ఏదైనా ఎగ్జాంపుల్ రాస్తే మంచి కోట్ చేసిరని అక్కడ మంచి రెడ్ పెన్ తో రాసేవాళ్ళు అనమాట. ఎవరు ఎవాల్యుయేట్ చేసేదో నాకు తెలీదు. నేను తెలంగాణ మూమెంట్ వచ్చేసరికి నేను కొంచెం మంచిగా రాసేదాన్ని. అసలు మంచి హై మార్క్స్ వేసారనమాట కొన్ని ఆన్సర్స్ కి. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇలా ఇలా రాస్తే మంచిగా వస్తాయి మార్క్స్ అని. ఇంకా నాకు కొంచెం అవుట్లైన్ లాగా వచ్చేసింది ఇంకా. ఇంకా అది ఎగ్జామ్ లో కూడా అట్లనే ఇంప్లిమెంట్ చేసినాం ఇంకా. న్యూస్ పేపర్ చదివేవాళ్ళ? డైలీ హిందూ, ఈనాడు 2 చదివేదాన్ని సార్ నేను. దాని నుంచి ఏమైనా మెయిన్ పాయింట్స్ చెప్తుంటాను. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ అయితే న్యూస్ పేపర్ వే రాశాను సార్. నేను ఒకటి చెప్పేవాడిని, మెయిన్స్ పేపర్ ఈజ్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ ఈజ్ మెయిన్స్ పేపర్, అదే రీడ్ మెయిన్. ద న్యూస్, రీడ్ ద న్యూస్. ఎగ్జాంపుల్స్ అన్ని జంప్ చేసేసిన సార్ నేను. కేటగిరీ వైజ్ నోట్ చేసుకునేదాన్ని. విమెన్ అంటే విమెన్ అని ఒక పేపర్ పెట్టేసి విమెన్ అన్ని రాసుకునేదాన్ని. ఎగ్జామ్ టైంలో 1-2 పేజెస్ లో ఏం గుర్తొస్తే ఎక్కడ నెసరీ అయితే అది చేసేదాన్ని. అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ మీది నా పేపర్స్ చూస్తే తెలుస్తుంది సార్. కొంచెం మంచిగానే వచ్చింది అనిపించింది నాకు. ఇది ఎక్సెప్షనల్ స్కోర్ అసలు ఇప్పటి వరకు వచ్చిన స్కోర్. లైవ్లీగా రాయడానికి ట్రై చేసిన సార్ నేను. అంటే క్వశ్చన్స్ కూడా కొంచెం అట్లనే ఉండే కదా సార్. ఆ, అంత పాతలాగా లేకుండా అవుట్ ఆఫ్ ఇచ్చిరు కదా సార్ వాళ్ళు. న్యూస్ పేపర్ చదివి ఆ కాన్సెప్ట్స్ మనం లింక్ చేసుకొని చేసుకొని ఉమ్, హౌ ఏ యు ఆర్ ఏ ఫీలింగ్ దిస్ మూమెంట్ ఆ, మేము చెక్ చ- చేసుకొని ఓటీపీ వచ్చిన తర్వాత మీ పీడిఎఫ్ పడిన తర్వాత ఆ, హౌ డు ఫీల్? నాకంటే ఎక్కువ చుట్టూ అందరు షాక్ అయినారు సార్. ఇది ఏం స్కోర్ ఇది, నిజమా నిజమా అని 3-4 టైమ్స్ కౌంట్ చేసిరు అనమాట అందరూ. ఓకే, హౌ యూ ఫెల్ట్ చెక్ చేసుకున్న తర్వాత 524 నిజమే? చాలా రిలీవ్డ్ సార్. ఇయర్స్ లాంగ్ ప్రిపరేషన్, ఫ్యామిలీ లైఫ్, కిడ్స్ సంహౌ బయటకు బ్యాలెన్సింగ్, ఇక్కడ మీరు 3 బ్యాలెన్స్ చేశారు: ప్రిపరేషన్, అవును సార్. ఫ్యామిలీ ఆఫీస్. లైఫ్, అవును. ఆఫీస్. ఆఫీస్. చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు స్ట్రక్ అయ్యేవాళ్ళు, కానీ బట్ యూ మేనేజ్డ్ వెరీ వెల్. నెక్స్ట్ పిల్లలు ఇల్లు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు హ్యాండిల్ చేసిండ్రు. నేనైతే ఓన్లీ ప్రిపరేషన్ చేసిన సార్. ఒక లాస్ట్ 4-5 years నుంచి వేరే ఏం పని చేయలేదు ఇంట్లో, ఓన్లీ మీరు ఇచ్చే ప్రిపరేషన్. సూచన ఏంటి మీలాంటి హస్బెండ్స్ కి? పర్టికులర్ గా టైం లేదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీ ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసే వాళ్ళకి గ్రూపింగ్ సాధ్యమేనా మీ సాధ్యమే సార్. సాధ్యమే. స్టాండర్డ్ బుక్సే ప్రిఫర్ చేశాను సార్ నేను. రివిజన్ కి మాత్రం ఇట్లా మీరు ఇస్తారు కదా సార్, అవి చూసుకునేదాన్ని. ప్రోగ్రామ్స్ కి, మంత్లీ కరెంట్ అఫైర్స్ కి, దానికి మెయిన్ స్ట్రెస్ సిరీస్ అయితే మీది ఫాలో అయిపోయాను. ఇంకా దీని దాటి పోలే సార్. ప్రతిదీ స్టాండర్డ్ టెక్స్ట్ బుకే చదివాను. తెలుగు అకాడమీ 99%. తెలుగు అకాడమీ న్యూస్ పేపర్, టెస్ట్ సిరీస్ ఫాలో అయితే అంతే, ఈ 3 చేసిన సార్ నేను. ఇంకా అంతకు నుంచి ఏం డైలీ చేయలేదు. ఎంత టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మీరు ప్రిపరేషన్ కానీ ఆన్సర్ 5-6 hours 5 to 6 ఆఫీస్కి కాన్సెప్ట్ వెళ్ళొచ్చి. చేసేవాళ్ళు? ఆఫీస్కి వెళ్ళొచ్చి
మధ్యలో లీవ్ కూడా తీసుకున్నా సార్ నేను, బ్రేక్స్ లాగా. ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే ఉండే కదా ఎగ్జామ్ అవును, కాల్సినప్పుడు, అవును. 3 లీవ్ కూడా ఎక్కువనే పెట్టుకున్నా. మీ గురించి మంచి తీసుకొని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా వస్తాయి. మీరు మంచిగా అందరిని మోటివేట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి టైం ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా వస్తుందా రాదా, ఇది చాలా లెంతీ ప్రాసెస్, ఎందుకు లేదు, టైం వేస్ట్ చేసుకోవడం అనే ఒక నిరుత్సాహత ఉంటుంది. లేదు. అవును ఇలాంటి సార్. సక్సెస్ అనేది చాలా మందికి కాన్ఫిడెన్స్ బూస్టప్. అవును సార్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా సార్, ఒక 60 to 70%. ప్రతి సబ్జెక్ట్ కి సిలబస్ షీట్ వైజ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అదే ఫాలో అయిపోయినా, కొత్త కొత్తవి ఏం చదవలేదు ఇంకా. అంటే నాకున్న చుట్టూ ఉన్న దాంట్లో ఇంకా అంతే చేయగలనని అర్థమైంది అనమాట నాకు. కొత్త బుక్స్ ఇవన్నీ ఇంకా నేను చదవలేను, ఉన్న దాంట్లోనే రిస్ట్రిక్ట్ అయ్యి అవే చూసుకున్నాను ఇంకా రిపీటెడ్ గా. బేసికలీ మంచి రాయగలుగుతాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు లోపల ఉండే. న్యూస్ పేపర్ అనేది ఇంకా అల్టిమేట్ డిసైడ్ చేసేసింది, హిందూ న్యూస్ పేపర్ అనేది. ఇంకా వీలైతే రేపు ఒక సెషన్ గ్రూప్ 1 వాళ్ళకి ఇవ్వండి, మా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసే వాళ్ళకి. ఎందుకంటే మీ స్కోరు నాకు చూసిన వెంటనే 90+ అనేది లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్ కూడా ఒక్క సార్, పేపర్ వాళ్ళకి 2 పేపర్లు 65 75 వచ్చేటివి. మీ సార్, పేపర్లో జస్ట్ ఎస్ఎన్టీ తప్ప, దానికి కూడా మీరు చెప్పారు బయాలజీ బ్యాక్గ్రౌండ్ సార్. బ్యాక్గ్రౌండ్ బైపీసీ సార్ నేను. అక్కడ కానీ 10 మార్క్స్ పడి ఉంటే ఇప్పటికీ అవును మేము ఇచ్చిన ఇప్పుడు మనకు వచ్చిన స్కోర్స్ మన స్టూడెంట్స్ లో కూడా. సో సార్. ఇన్ ఉమెన్ కేటగిరీ యు ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్. అవును సార్. 100% మీకు డిప్యూటీ కలెక్టర్ వస్తుంది, సార్, థ్యాంక్ యూ ఈ సార్. జూన్లోనే వస్తుంది. వి విష్ ఆల్ థ్యాంక్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. మీ టీమ్ సివిక్ సెంటర్ నాకు రివ్యూ అయితే పాజిటివ్ ఉండే సార్ ఎప్పుడు. ఇంకా సార్ వాళ్ళు చెప్తున్నారంటే వస్తుంది, ఇంకా బానే ఉంది అని అట్లా అనిపించేది నాకు నేను. కాకపోతే నేను సింగిల్ ప్రిపరేషన్ ఉండేదన్నమాట నాకున్న టైంలో. ఇంకా ముందు నేను ఎక్కడ. ఎలా ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి స్టూడెంట్స్కి ఎట్లయితే గ్రూప్ 1 ప్రిపరేషన్ ఒక ఎయిమ్ లాగా ఉండేది, అవును టీమ్ సార్. సివిక్ సెంటర్ కి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైమ్, మోస్ట్ అవును ఆఫ్ ది టైమ్ ఫర్ టీజీపీఎస్. టీజీపీఎస్సీ, అవును. హౌ యూ ట్రస్టెడ్ టీజీ సివిక్ సెంటర్ సర్వీసెస్? అంటే నేను చూసినాను సార్, క్వశ్చన్స్ ఒకటి నేను అటెంప్ట్ చేస్తుంటే నాకు సిలబస్ అంతా కవర్ అయిందని అనిపించింది. ఫస్ట్ థింగ్, మీరు ఇచ్చే 15 క్వశ్చన్స్ లో ఆ సెక్షన్ ఏ ఎగ్జామ్ ఉందంటే సెక్షన్ ఏ లో సిలబస్ అంతా కవర్ అయిపోయింది. సో నాకు డన్ ఇంకా అది సెక్షన్ ఏ అయిపోయింది. మళ్ళీ సెక్షన్ బి ఎగ్జామ్ ఉందంటే సెక్షన్ బి క్వశ్చన్స్ అంత. సో ఓవరాల్ గా మొత్తం ఎప్పుడో అయిపోయింది అది. ఫస్ట్ ప్రిలిమ్స్ అయినప్పుడే తీసుకున్నా సార్ నేను మీది. 2022 అప్పుడు అక్టోబర్ లో అయింది కదా సార్. ఆ అయిపోయిన 1 వీక్ నేను మీరు తీసుకున్నాను. సో అప్పుడు ఫిబ్రవరి వరకే మాక్సిమం రాసేసాం మీ దాంట్లో నేను. ఆ, ఇంకా అంత కంటిన్యూ అయిపోతూనే ఉండే ఇంకా అట్లా. మళ్ళీ మొన్న థర్డ్ ప్రిలిమ్స్ గ్రూప్ ఎస్టిమేషన్ చూసుకున్నారు, మార్క్స్ ఎలా వచ్చినాయి లేదు దాంట్లో? సార్, అది ఎందుకో చూసుకోలేదు సార్. పేపర్ 3 కొంచెం ఉండే, ఇంక ఎట్లయినా మళ్ళీ ప్రిపరేషన్ వేయను అనుకొని ఇంకా చూసుకోలేదు సార్. రేపు వచ్చి తెలిసిపోతుంది కదా ఇంకా. మీరు రిలాక్స్ అవ్వండి. లెట్స్ సార్, మూమెంట్ థ్యాంక్ మోటివేట్ ఆస్పిరెంట్స్ లైక్ యూ. యూ సార్, థ్యాంక్ యూ ఎందుకంటే సార్. ఉమెన్ కేటగిరీలో మనకి ఇంకా రావాలి, సార్, వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి, వాళ్ళు కన్సిస్టెన్సీ ఉండి. మీరు చెప్పారు ఫాస్ట్ రైటింగ్ చేస్తాను, గ్రాస్పింగ్, కన్సిస్టెన్సీ ఉంటుంది, మెమరీ గుడ్ మోటివేషన్ ఉంటుంది సార్ ఉంటుంది. నాది. మెమరీ ఉంటది నాకు, రైటింగ్ రాయగలుగుతా. రోజు ప్రిపేర్ అవుతుండే సార్, ఇక ఆటోమేటిక్ ఇంకా డైలీ అసలు ఆపలేదు ఎప్పుడు. ఇట్స్ వెరీ ఇమెన్స్ ప్లెజర్ టు స్పీక్ విత్ అనుష. థ్యాంక్ విల్ థ్యాంక్ యూ మీట్ ఇన్ పర్సన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఇంకా నేను ప్రిపేర్డ్ లేను సార్ మాట్లాడడానికి, అందుకే ఇంకా లేదు, రేపు సరిగ్గా మాట్లాడదాం చెప్పలేకపోతున్నా. డీటెయిల్ గా. ఎందుకంటే మేము మార్క్స్ చూసిన తర్వాత నాకు ఇమీడియట్ గా మా టీం వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సార్, ఒకసారి కనెక్ట్ అవుదాము. అదే చూసాను సార్, మీరు 509 510 అది పెడుతున్నారు. సరే అవును, నేను కూడా మీ దగ్గరే తీసుకున్నా కదా, ఇన్ఫార్మ్ చేయడం బెటర్ ఏమో అనిపించింది నాకు. అంటే థ్యాంక్ యూ మీదే ఫర్ ఫాలో ఇన్ఫార్మింగ్. అయ్యాను కదా, సరే చెప్దాము, నేను చేసిందే కదా అని చేసాం సార్ మేమే. యా, ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.